దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరం. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీవు నా నోటి వలె ఉందువు. నీవు నా నోటి వలె ఉందువు అంటే యు ఆర్ మై మౌత్. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, దేవుని నోటి మాట వలె మనము ఉండాలి అని అంటే, మనము ఇది కలుగునుగాక అంటే కలుగుతుంది, ఇది కలగకూడదు అంటే అది ఆగిపోతుంది. అంటే ఆ విధముగా దేవుడు మన నోటి మాటను చేయాలి అని అంటే, మనమందరం అనుకుంటాం కదా, మన మాట పైన ఉండాలి, మనము కరెక్ట్గా చేస్తున్నాము, మన మాటని ఎందుకు అర్థం చేసుకోరు, మనము మంచే కదా చేస్తున్నాము, మనము మంచే కదా చెప్పుతున్నాము అని చెప్పి మనలో తెలియని పోరాటం ఉంది కదా. ఈరోజు ఆ సబ్జెక్టు, ఈ వాక్యము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము. కాబట్టి దెర్ఫోర్ యెహోవా ఈలాగు సెలవిచ్చును. దేవుడు చెప్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. అంటే ఇతను తప్పిపోయి ఉన్నాడనమాట. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏ విధముగా? ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. ఇక్కడ చెప్పబడుతుంది నీచమైనవి, ఘనమైనవి. ఒక మాట చెప్పేసుకుందాం ఇప్పుడే. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకరము ఉండేది. అదే విధముగా దేవుడు పిలిచిన పిలుపు చూడగా ఈ లోకరీతిని ఘనులైన వారిని ఆయన పిలవలేదు, కానీ ఈ లోకంలో నీచులైన వారిని పిలిచెను, ఘనులైన వారికి సిగ్గు కలుగుటకు. అంటే వెర్రివారిని పిలిచాడు, జ్ఞానవంతులను సిగ్గుపరచాడు. బలహీనులను పిలిచాడు, బలవంతులను కొట్టివేయాడు. కనుక దేవుని మార్గాలు ఇప్పుడు కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఏది మనుష్యుల దృష్టిలో ఘనమైనదిగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి నీచమైనదిగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ కండిషన్ ఏంటి? ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అంటే నీకు నువ్వుగా ఉండాలండి. నెంబర్ 1. ఎందుకు? నీకు ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో తెలిసింది. ఎందుకు తిరిగిపోతాం? లంచం దృష్టికి మాణిక్యం వలె ఉంటుంది, నిన్ను తిప్పివేస్తుంది. నీవు తీసుకున్న స్థిరమైన నిర్ణయము నిన్ను పరిస్థితులన్నీ తలకిందులు చేసేస్తాయి, కనుక నువ్వు తిరిగిపోతావు. అంటే నీవు ఎంచుకున్న నిర్ణయాన్ని, తీసుకున్న స్థిరమైన హృదయాన్ని నీవు కట్టుదిట్టముగా ఒక అంటే కంచు కోటలాగా నువ్వు ఉండాలి. అందుకే నేను నిన్ను ఇత్తడి ప్రకారము కంచు కోటగా నేను నిన్ను చేస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ఈ వాగ్దానాలు ఇర్మియాతో చెప్తున్నాడు. రైట్? అంటే మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు? ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూస్తే మనము జెర్మియా 15:19, ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, therefore this is what the Lord says. ఈ విధముగా దేవుడు చెప్తున్నాడు. ఏమని? ఇఫ్ యూ రిపెంట్, నీవు పశ్చాత్తాపం పొందాలి. నెంబర్ 1, ఐ విల్ రిస్టోర్ యూ. ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొందుతావో దేవుడు నిన్ను తిరిగి కడతాడు. చాలా మంది క్రైస్తవులకి ఉన్న స్థిరమైన అభిప్రాయం ఏంటంటే, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే ఎంత శిక్ష వేసి. నో 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 నో. నీవు ఖచ్చితముగా దినమునకు 70 సార్లు రిపెంట్ అవ్వాలి. 70 అంటే ఊరికే మీకోసం చెప్పని వల్ల 70 అనకండి. కారణం ఏంటంటే, అనుక్షణము కూడా మన తలంపుల వంటివి దేవుని తలంపులు. అయ్యో నేను ఇలా చేసుండకూడదే, అయ్యో ఈ సమయాన్ని నేను పోగొట్టానే,
అయ్యో ఈ విధంగా నేను ఆలోచించకూడదే, ఈ విధంగా నోటి మాట జారేనే. అది దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఈ విధముగా స్వభావం ఉంటుంది. అయితే ఎవరికి ఆడు అటువంటిడే, ఆడికి అలాగే జరగాలి. ఇది రెచ్చగొట్టే ఆత్మ. ఎప్పుడు దేవుని ఆత్మ తగ్గింపునిస్తుంది. దుష్టుని ఆత్మ దురాత్మ అహంకారాన్ని రేపుతుంది. కనుక ఏమంటున్నాడు, దట్ యు మే సర్వ్ మీ, అంటే నీవు నన్ను తిరిగి ఆరాధించుటకు. నా జీవితంలో జరిగిన ఇవన్నీ అన్ని కార్యాల గుండా నేను వెళ్ళాను, ఎందుకంటే దేవునితో నడిచాను. రండి, నేను చెప్పగలను అనుభవంతో దేవుని కార్యములు ఏ విధముగా ఉంటాయి, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు. మీరు అనొచ్చు, నాకు వాగ్దానం ఇచ్చాడు నిన్ను ఉన్నతమైన స్థానంలో, మరి దుష్టుడు పెట్టట్లేదు, పెడతాడు. ఎందుకు తెలుసా, గోధుమలు గురుగులు, దుష్టుడు ఆ స్థానంలో దుష్టుణ్ణి పెడతాడు, దేవుడు ఆ స్థానంలో దేవునికి ఇష్టుణ్ణి పెడతాడు. మరి ఇస్కరియోతు యూదా యేసుప్రభు శిష్యుల్లో పెట్టబడలేదా? మరి ఆ విధంగా అంటే యేసుప్రభుని తీర్పు తీర్చింది హేరోదు కాదా, పిలాతు కాదా? కనుక ప్రభునందు ప్రియులారా, మనము చాలా ప్రతి చోట కూడా అవి రెండు కలిపి ఉంటాయి. దుష్టుని సంబంధి దేవుని సంబంధి రెండు కలిసి ఉంటారు. సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి, మంచి చెడు కలిసి ఉంటాయి, ఘనమైనది నీచమైనది కలిసి ఉంటాయి. వాక్యం వచ్చేసింది. ఇంకేంటి అంటే నీవి రెండు కలిసి ఉన్న దానిలో వివేచన కలిగిన హృదయము కలిగి ఉండడాన్ని మాట్లాడుతున్నాడు. కనుక ఏమంటున్నాడు, ఇఫ్ యు అటర్ వర్తి నాట్ వర్త్లెస్, అంటే మేజరు మైనరు, ఏది కావాలి ఏది వినకూడదు, ముఖ్యంగా ఎలాగ వింటున్నామో జాగ్రత్త. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి యు విల్ బి మై స్పోక్స్ మ్యాన్, నా పక్షముని. ఇప్పుడు మేము కువైట్ లో ఉన్నాం, ఇండియన్ అంబాసిడర్ ఉంటారు, ఆయనకి అన్ని రైట్స్ ఉండవు, కొన్ని ఉంటాయి, వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు అంతకు మించి మాట్లాడకూడదు. కానీ మనం సంఘంలోకి వచ్చినప్పటికీ జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అని ఎందుకు పదే పదే చెప్తున్నారు? లెట్ దిస్ పీపుల్ టర్న్ టు యూ బట్ యు మస్ట్ నాట్ టర్న్ టు దెమ్. ఈ ప్రజలు నీ వైపు తిరగడానికి దేవుని సేవకుని ఏర్పరచుకుంటాడు తప్ప, ఆ యొక్క వారు నీ వైపుకు చూడాలి తప్ప నీవు వారి వైపు తిరిగిపోకూడదు. నిన్నుగా ప్రత్యేకించుకున్నాడు నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ స్థిరత్వాన్ని బట్టి. కానీ వ్యక్తిత్వం అంటే ఐఎమ్ ద రైట్ అనకు అని ఏ రోజు అనుకుంటా. ప్రభువు చిత్తాన్ని బట్టి, ప్రభువు కార్యాన్ని బట్టి, ప్రభువు ఉద్దేశాన్ని బట్టి అనాలి. అనుక్షణము దేవుణ్ణి నీవు హెచ్చించాలి. ఆయన గెలవాలి, నువ్వు ఓడిపోవాలి. ఆయన మహిమ పొందాలి, నీవు తృణీకరింపబడాలి, నిందల మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఒక్కసారి ఆ యొక్క రూట్ వర్డ్కి వెళ్తే ఇక్కడ ఏమని అంటున్నాడు, ప్రభునందు ప్రియులరా, యాజ్ యు ఆర్ మై మౌత్ అంటే ఇక్కడ వాళ్ళు రాసి పెట్టబడిన మాట ఆదియందు వాక్యం ఉండిన, అంటే వాక్యము ఏ విధముగా ఆ వాక్కు విడుదల అయినప్పుడు మరి కార్యాలు జరిగినాయి కదా. దీన్ని పహ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు ప్రియులరా, ఆ యొక్క చెప్పబడిన మాట ఏదైతే నీకు బయటికి వస్తుందో, చూడండి, ఒక్కసారి మాట బయటికి వచ్చింది అప్పుడు మనుషులు వింటారు. కానీ ఆ మాట నీ హృదయములో తలంపు పుట్టక మునిపే, నీ నోట మాట బయటికి రాకముందే ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నవాడు. కనుక నీవు ఏమి మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యము కాదు, ఏమి ఆలోచిస్తున్నావు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ యొక్క నరుడు అంటే వారి ఊహ బాల్యము నుండి చెడ్డది. అంటే నీ ఊహలు బాగున్నప్పుడు, నీ ఆలోచనలు బాగున్నప్పుడు, నీ ప్రణాళికలు బాగున్నప్పుడు, నీ సంకల్పములు బాగున్నప్పుడు, నీ యొక్క ప్రతి మాట కూడా సమయోచితముగా పలుకబడిన మాట వెండి పండ్లములో బంగారు పండ్ల వంటిది. కనుక ఆ మాట ఉప్పు వేసినట్లు ఆదరణకరముగా రుచికరముగా ఉండాలి. నీ మాట మృదువైన మాట కోపమును చల్లార్చును. ఎప్పుడూ కూడా మనము ఏ విధముగా ఉండాలి అంటే
నిజంగా మనసారా మాట్లాడుకోగలుగుతున్నామా? ఆలోచించండి. మాటని బట్టి పట్టేసుకునే ఈ లోకంలో ఉన్న మనము ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఆ ముందు వెనక ఏమి అయింది? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో అద్భుతమైన ప్రార్థన ఉంటుంది. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఇర్మియా ప్రార్థన కనబడుతుంది. ఏ విధముగా మనము ఇక్కడ చూడాలి అని అంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి ప్రార్థన ఉంది. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. చూసావా? నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకుని ఇర్మియా ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించితిని. ఇప్పుడు ఎహెజ్కేలుకి చెప్తాడు కదా, అక్కడ కూడా వెళ్దాం. నా గ్రంథము భక్షించుము అంటాడు. కనుక సైన్యములకు అధిపతియగు దేవా యెహోవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి. కరెక్టే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు వెళ్ళి ఫలించుటకు బహుగా నా మాటలు నీ యందు నిలిచి ఉన్న యెడల మీరు నా స్నేహితులు. ఆయన మాటలు నీలో నిలిచి ఉన్నాయా లేవా? నీవు ఆయన వాక్యానుసారంగా ఉన్నావా లేవా? క్షమిస్తున్నావా లేవా? మౌనముగా ఉన్నావా లేవా? తొందరపడుతున్నావా? ఆతృత పడుతున్నావా? ఊగిపోతున్నావా? మరి సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, వలసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. కనుక యాకాగ్ని తన కంప్లైంట్ చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏమని ముగిస్తున్నాడు? ఇక్కడ మనము చూసినప్పుడు, నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను, ఎందుకు నాకు స్వస్థతనివ్వవు? నిజముగా నీవు ఎండమావులవవుదవా, నిలువని జలములవదు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఈ ప్రార్థనకి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అడుగుతావు, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? నా తట్టు తిరిగిన. ఎందుకంటే అతన్ని ప్రవక్తగా అభిషేకించుకున్నాడు. ఎప్పుడైతే ప్రవక్తగా అభిషేకించుకున్నాడో, ఇర్మియా పదే పదే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము మనము 7వ వచనము చూసినప్పుడు, యెహోవా, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఎందుకు? నేను ఎప్పుడు ఏ మాట మాట్లాడినా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చినది. కానీ దేవా, నీ మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును కారణమైపోయింది. అలాగని చెప్పి నేను నీ పేరు ఎత్తను, నేను సేవ చేయను అంటే హృదయములో మండిపోద్దండి, ఉండనివ్వడండి. కృంగి 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 కుసించి ఏడ్చుకోవాలండి. ఆయన బతికినవాడు, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ కష్టం అన్నట్లు. అది ఏమవుతుంది? నేను ఓచి యోచి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన సేవ చేయలేము అని నా వల్ల కాదు అనుకుంటాము. కానీ ఆయన ఎందుకు అంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం నుంచి రాసి పెడుతున్నాడు. ఇక్కడ ముందుగానే చెప్తాడు, నేను బాలుడును అంటే గర్భములో నేను నిన్ను రూపింపే ఎరిగి తిని, నిన్ను జనములకు ఆ యొక్క ప్రవక్తగా ప్రతిష్ఠించి తిని. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కనుక ఆయన నోరు ముట్టి, కాబట్టి ఇదే మాట కదా, యెషయా పెదవులు కాల్చాడు కదా, నేను నత్తివాడను అని మోషే చెప్తున్నాడు కదా. నోరు ఇచ్చిన వాడు ఎవడు? పోయి చెప్పు. మరి ఆ యొక్క ఏ విధముగా చెప్పమంటారు? ఏలియా పోయి ఆహాబుకి చెప్తాడు కదా, నా నోటి మాట లేకుండా. అంటే ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేవుడు తన నోటి మాటగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే, పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కానీ కట్టుటకు నాటుటకు. ఎప్పుడూ కూడా నీ నోటి మాట కట్టడానికే ఉండాలి, నిలబెట్టడానికే ఉండాలి తప్ప
ఎందుకు తెలుసా? నీవు సమాధానాన్ని విత్తితే సమాధానం. ఎప్పుడైతే పగ, కలహము, కోపము, జగడం చేసేస్తావు, కీడుని విత్తుతావో, రెచ్చగొడతావో, జాగ్రత్త సుమా. దేవుడు న్యాయాధిపతి అని పదే చెప్తున్నావు కదా. దేవుడు నీ పక్షానుంటాడు. ఇక్కడ మళ్ళా ఇర్మియా గ్రంథం 1:17 నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించున్నదంతయు వారికి ప్రకటన చేయాలి. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తాను. ఎవరి దగ్గర పంపుతున్నాడు? యోధా రాజుల యొద్దకు, ప్రధానుల యొద్దకు, యాజకుల యొద్దకు, దేశ నివాసుల యొద్దకు. ఈ దేశం అంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా నేను నిన్ను ఈ దినమున నియమించితిని. కనుక వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. యుద్ధము యెహోవాదే. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ విధముగా మనము ఈ వాక్యాలు నేర్చుకోవచ్చంటే, ఎందుకు చెప్తున్నాడు? యెషయా గ్రంథము 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. నెంబర్ 1, దుష్టులు తమ తలంపులను మానవలను. అంటే మార్గములు అంటే వారి యొక్క నిర్ణయాలు భక్తిహీనులు. మరి దుష్టులు వారి యొక్క ఆలోచనలు. అంటే దుష్టత్వం అంటే ఎదుటోడు నాశనం అయిపోవాలనుకునేదండి. ఎదుటోడు బాగుపడాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆడికి బావోయ్ ఎంత లేచిపోతాడో, మనము ఎంత మెత్తగా మాట్లాడాలి తెలుసా? చూస్తున్న వాళ్ళకి ఏంటి ఇతను అనిపిస్తుంది. మరి యేసుప్రభు ఏ పాపం చేశాడని బట్టలోడు తీసి సిలువేసుకొని చంపేశారు? ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఎప్పుడూ కూడా ఆ ఆవేశంలో వచ్చిన వారిని, ఆ కోపంలో వచ్చిన వారిని, ఎంతో మంది నా దగ్గరికి ఏదో నేను మంత్రగాడిని అనుకుని వస్తారు. వాళ్ళు చెప్పేయండి అంటారు. ఏం చెప్పేది? నిజంగానే దేవుని ప్రేమను ప్రకటించడానికి ఉన్నాను, నీ జీవితాన్ని సరిదిద్దడానికి మొదట సరిదిద్దుకో అంటారు. మాయి సరిగా ఉంటే మేమెందుకండి బాబు మీకు చెప్తాం, మన బిడ్డలకి ఎందుకు చెప్తామండి బాబు? ఎవ్రీవన్ హ్యాస్ టు పాస్ త్రూ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఆ కఠినమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆ కఠినమైన బాధలు ఈ సృష్టిలో ఎందుకు పెట్టాడో తెలుసా? విమోచింపబడడానికి, మనము దేవుని యందు నాటబడడానికి. కనుక యెహోవా వైపు తిరిగిన ఎడల ఏమంటున్నాడు? ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కనుక యెహోవా దొరుకు కాలము, ఆయన మీకు సమీపంలో ఉన్నాడు, వేడుకొనుడి అని మొదలు పెడుతూ, నా తలంపులు మీ తలంపుల వంటివి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన తలంపులు ఆయన తలంపుల వంటివి కాదు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 18:30 అంటాడు, ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వాని శిక్ష విధిస్తాను. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. అక్రమం అంటే ఏది కాదు, క్రమం కాందే అక్రమము. కనుక ఇక్కడ ఏమనిపిస్తుంది? ఎదుటోడే తప్పు అనిపిస్తుంది. ఇదే నీ పొరపాటు. అది దుష్టుడు ఎప్పుడు ఆ తప్పు చేసిన వాడి కోసమే దేవుడు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనిడి. మీరు ఎందుకు చనిపోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పుతున్నట్లు మనము చూస్తున్నాము. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తి తన పాపంలో చనిపోవడానికి ఇష్టపడడు. ఇదిగో హోషేయ గ్రంథం 14:1 ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా ఏమి వద్దు, నువ్వు ఆయనకి చెప్పాల్సింది ఏమీ ఉండదు. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. అంతే. ఆయనతో ఏం చెప్పాలి? మా పాపములన్నింటినీ పరిహరించు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరింపనవి అవే మాకున్నవి. కనుక ఎవ్వరూ మాకు విడిపించలేరయ్యా, ఎవ్వరూ మాకు సహాయం చేయలేరయ్యా, నీవే కదా మాకు తండ్రివి అని చెప్పి ఎప్పుడైతే చెప్తావో ఆ మిగిలిన వాక్యాలు ఎన్ని వాగ్దానాలు. హోషేయ గ్రంథం 14 హోషేయ 6:6 ఏం చెప్తుంది?
నేను బలిని కోరను, కనికరంనే కోరుతాను. ఆయన ఇప్పుడు కనికరంనే కోరుతాడు. పగ కోరేవాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. నేను చూశానండి నా జీవితంలో, నా శత్రువులను సైతం దేవుడు దీవించాడండి. నేను అడ్జస్ట్ అయిపోయాను. ప్రభా నీవే నాకు ముఖ్యం, దీవించు దీవించు ఇంకా దీవించు ఇంకా దీవించాను. ఎందుకంటే మనలో క్రీస్తు హృదయము ఏర్పడాలి. ఇప్పుడు యోవేలు గ్రంథం 2:12 ఏమన్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకు? దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు కనుక కీడు చేయడం మానేసి పశ్చాత్తాపడతాడు. మరి ఇది నీ శత్రువుల ఎదుట కూడా అదే చేస్తాడు. మరి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనం చెప్పినట్టు చేయడు. దేవుడు తన గుణగణాలను బట్టి చేస్తాడు. అందుకే దేవుని గురించి అవగాహన నువ్వు కలిగి ఉండాలి. సామెతలు 1:23, నా గద్దింపు విని తిరుగుడి. అంటే నీవు తిరగాలన్నమాట. అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చిన వారమే. మనం వెంటనే అంటాం నేను ఏ తప్పు చేయలేదని. కాదు కాదు కాదు, తప్పు అనేది నీ హృదయంలో ఉండిపోయింది, తప్పు అనేది నీ మాటలో ఉండిపోయింది, తప్పు అనేది నీ నడవడికలో ఉండిపోయింది. ఎప్పుడైతే మాటలు కోపంతో వస్తాయో, నీ ప్రవర్తన కోపంగా ఉంటుందో, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎప్పుడూ కూడా దీర్ఘశాంతం, ఓచుకో 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 ఓచుకో. ఓర్పు గొప్ప ద్రోహక. తొందరపాటు, ఆత్రపడి, ఆవేశం ఇవన్నీ కూడా నాశనం. అవి శరీర కార్యాలు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశా, నిగ్రహం. మరి ఈ విధముగా ఉండాలి. అప్పుడు నీలో ఆత్మను కుమ్మరించేదను నా ఉపదేశం. ఎప్పుడు చల్లగా ఉన్నవాడిని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అహీతోపెలు. ఇతని కోసం ఏం రాయబడింది తెలుసా? 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు, అబ్షాలోము దాన్ని కనుక వీడు నాశనానికి దారి తీసించాడు. చూసారు, అబ్షాలోము చెడు ప్రవర్తన నేర్పించాడు. ఎవడుకి ఉరి వేసుకుని చచ్చిపోయాడండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తన మాట గెలవలేదని. ప్రభునందు ప్రియులారా, నా పరిచర్యలు పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు అని పెట్టాడు. మొట్టమొదట మంచి చెడు ఎరగాలి. ఏమని చెప్పాడు? మంచి చెట్టు ఎరిగే ఫలము తినకూడదు. నీకు మనసు వస్తుంది అంటే ఏది మంచి ఏది చెడు తెలియదు. ఈ మధ్య నేర్పించాను. రెండవది, మంచి చెడు రెండు కలిసి ఉంటాయి కనుక నీకు తెలియదు. దేవుడు వారిని ఎలగొట్టేశాడు. ఈ మధ్య నేర్పించాను. తర్వాత సొలొమోను ఏమంటాడు? మంచి చెడు ఎరుగునట్లుగా వివేచన కలిగిన హృదయం నాకు దయచేయము. అయితే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అనుభవంలో. మనం చూసేసాం. ఎవడు మంచోడో మనకు తెలీదా? ఎవడు ఎటువంటి వాడో మనకు తెలీదా? ఇంకా అందరిని నమ్మేస్తామా? ఎవడు చెప్పాడండి? కానీ నీ క్రియల ఫలం నీకు మారుతుంది. నా జీవితంలో చూశాను. ఇక్కడ పిల్లలు పిల్లలు పిల్లలని ఉన్నదంతా ఊడ్చి పంపించి, అమ్మా దండ పెట్టి చెప్తున్నానమ్మా, కనీసం కొంచెమైనా మీకోసం ఉంచుకోండమ్మా. వాళ్ళు నడి రోడ్డులో వదిలేస్తుంటే, వాళ్ళు నాకు మొర్ర పెడుతుంటే, అయ్యగారు ఒక తల్లి తన తల్లి చనిపోయి, అయ్యా ఎవ్వరు రావట్లేదయ్యా, అర్ధరాత్రి గుండె పగులుతూ వీడియో కాల్ చేసి చూపిస్తుంటే, అమ్మా పరలోకం ఉందో లేదో నేను వెళ్ళి చూసి రాలేదు, కానీ నమ్ముతున్నాను, ఉందని ప్రకటిస్తున్నాను. నరకం సత్యము, కానీ ఈ లోకంలో నీకు శక్తి తగ్గిన మరుక్షణము ఎవరు నీతో ఉంటారు? నాతో చెప్పింది, నీ పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు రా వాళ్ళ కుటుంబాలు కట్ట. మరి మీ పిల్లలు కాదా? ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించు. ఏ పరిస్థితికైనా దేవుడు చాలినవాడు. నీవు ఇవ్వబడిన ప్రతి క్షణము నేను దేవుణ్ణి స్తుతించగలుగుతున్నానా? దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నానా? దేవుని కొరకు నేను నిలబడగలిగానా? ఈరోజు ప్రభా నీకు ఇష్టమైందా ప్రభా? అయ్యి బాబా ఈ మాట మాట్లాడేశాను ప్రభా నన్ను క్షమించే ప్రభా చెప్పే ప్రభా నడిపించే ప్రభా ఊరుకో ప్రభా మాట్లాడు మాట్లాడేలాగా. ప్రార్థన ఎవడు అడిగాడు చేయమని? ఇలా మాట్లాడు. చూసాను, ఎప్పుడైతే దేవునితో మాట్లాడుకుంటామో, ఎప్పుడైతే దేవునితో కలిసి ఉంటామో, ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. గొప్ప కార్యాలు ఆయన చేపిస్తాడు.
నీ నోటి మాట దేవుని మాటగా ఉంటుంది. నీవు దీవించిన వాడు దీవించబడతాడు, నిన్ను దూషించిన వారు దేవుడు శపిస్తాడు. కారణం, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు కనుక. ఒక అబ్రహామును పిలిచిన దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు కనుక. ప్రభువునందు ప్రియులరా, నీ మాట నుండి దీవెన వచ్చి వెళ్ళాలి, నీ నోట నుండి ఆశీర్వాదం వెళ్ళాలి, నీ నోట నుంచి దేవునికి మహిమకరంగా నీ మాటలు ఉండాలి. అటువంటి మాటలు దేవుని మాటలుగా ఉంటాయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండార్లుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా ఈ రోజు నుంచైనా వారి నోటి మాట నీ మాటగా ఉండుటకు నీవు నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. నీ ప్రవక్తలని నీ పక్షమున మాట్లాడు వారుగా నిర్ణయించుకున్నావు కనుక నజరేయుడైన యేసు నామమున వీరిని దీవిస్తున్నాను, వీరిని ఆశీర్వదిస్తున్నాను, వీరిని విడిపిస్తున్నాను, వీరికి మేలు కలుగును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.